ఎగువ ఉన్న అపార్ట్మెంట్ నుండి వస్తున్న మురుగునీరు ప్రజలు నివసిస్తున్న ఇళ్ల మధ్యలో నిల్వ ఉండిపోవడం వల్ల కాలనీలో ఉన్న మంచినీరు కలుషితమై ప్రజలు వ్యాధిన బారిన పడుతున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న సూర్యానగర్ కాలనీలో గత కొంతకాలంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సూర్యానగర్ కాలనీ దిగువైపుగా ఉండడం, ఎగువవైపు ఉన్న అపార్ట్మెంట్ ఇళ్ల నుండి ఈ కాలనీలోకి మురుగునీరు నిరంతరం వచ్చి చేరుతుంది. నెలలు తరబడి మురుగునీరు కాలనీలో నిల్వ ఉండిపోవడంతో కాలనీలో ఉన్న మంచినీరు బోర్లు, బావులు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. దీంతో పాటు జీవీఎంసీ సరఫరా చేస్తున్న మంచినీరు కూడా పూర్తిగా కలుషితమవుతుందని, దీనివల్ల కాలనీ వాసులు రోగాల బారిన పడుతున్నామని సూర్యానగర్ కాలనీ ప్రతినిధులు డి త్రినాథరావు, పి గౌరీశంకర్ అన్నారు. తాము జీవీఎంసీ అధికారులకు తమ కాలనీ సమస్యలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా కాలనీ వాసులు కాలనీలోని జీవీఎంసీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మోహన్, వైస్ ప్రెసిడెంట్ పి నాయుడు, కోశాధికారి డి శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు. పేరుకే తప్పించి విలేజ్ లో ఉన్నంత కన్నా దారుణంగా ఉన్నాం. చుట్టూ పందులు, ఈ పై ఉన్న మా వెనకాల ఉన్న అపార్ట్మెంట్ తాలూకు వాటర్ అంతా వచ్చేసి డ్రైన్ వాటర్ అంతా వచ్చేసి మా వెనకాల ఉన్న ఖాళీ స్థలాలకు వచ్చి నిండి ఫౌండేషన్ బేస్మెంట్ లోని కింద నుండి వెళ్ళిపోయి వెదర డ్రైనేజీల నుండి పైకి ఊరిపోయినట్టు వచ్చేసి తర్వాత బోర్వెల్ కూడా పోతున్నాయండి. తర్వాత ఈ దోమలు, కప్పలు, వీటితో పిల్లలు ఎవరు కూడా రాత్రి కూడా నిద్ర పట్టలేదండి ఎవరికి. తర్వాత అనారోగ్యాలు బాగా ఎక్కువైపోయి బయటికి రావాలంటే భయం వేస్తుంది. అసలు మేము రోడ్డు మీద నడుస్తున్నామో లేకపోతే ఈ డ్రైన్ వాటర్లో నడుస్తున్నాం కూడా అర్థం అవ్వట్లేదండి. ఇంచేత ప్రభుత్వం వారు దయచేసి మా యొక్క సమస్యని 56వ వార్డు తాలూకా పులగాలపాలెం రోడ్లో ఉన్న సూర్యానగర్ అనే కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. మా కాలనీ, మా వీధి ఏర్పడి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల పై దశాబ్దం పైన అయిపోయింది. ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు ఏమిటంటే, ఈ మా ఇళ్ల వెనకాల పైనుంచి వచ్చిన నీరు మొత్తం సుడ్లు లేవండి. ఈ సమస్యను జోనల్ కమిషనర్ గారి దృష్టికి 2-3 సార్లు మేము తీసుకెళ్లాము. అయినా సరే మాకు స్పందన లేదు. వర్క్ శానిటరీ ఇన్స్పెక్టర్ అయితే ఎప్పటికప్పుడు వచ్చి ఏదో పైన రోడ్డు పక్కన చిన్న చిన్న తుప్పలు ఇలాంటివి కొట్టడం తప్ప అసలు సమస్య అలాగే ఉంది.